భారత రాజకీయాలలో కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చీఫ్ జస్టిస్ చేసిన కాక్రోచెస్ పారాసైట్స్ వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఓ యువకుడు ప్రారంభించిన ఈ ఉద్యమం ఇప్పుడు జనరేషన్ జీ అసంతృప్తికి ప్రతీకగా మారుతోంది. 3 రోజుల్లో లక్షల ఫాలోవర్స్, వేలాది రిజిస్ట్రేషన్స్తో దేశ రాజకీయాలలో కొత్త చర్చకు తెరలేపిన ఈ కాక్రోచ్ పాలిటిక్స్ వెనుక అసలు కథ ఏంటి? అమెరికాలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ఓ భారతీయ విద్యార్థి ఒక్కసారిగా రాజకీయ ఉద్యమానికి ముఖచిత్రంగా మారిపోయాడు. బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ పూర్తి చేసిన అభిజిత్ దీప్కే చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలతో తీవ్రంగా బాధపడ్డానంటున్నాడు. సోషల్ మీడియాలో అభిప్రాయాలు చెప్పే యువతను కాక్రోచెస్, పారాసైట్స్తో పోల్చడం ప్రజాస్వామ్య భావాలకు విరుద్ధమని చెప్తున్నాడు. అదే ఆవేదనతో కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించానని వెల్లడించాడు. మొదట సోషల్ మీడియా ట్రెండ్లా మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు యువత అసంతృప్తికి వేదికగా మారుతోంది. 3 రోజుల్లోనే 3 లక్షల రిజిస్ట్రేషన్స్, ఇన్స్టాగ్రామ్లో మిలియన్ల ఫాలోవర్స్ రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉద్యోగాలు లేవు, యువత సమస్యలను ఎవరూ పట్టించుకోవటం లేదు, రాజకీయ చర్చలు కేవలం మత రాజకీయాలకే పరిమితమయ్యాయని అభిజిత్ ఆరోపిస్తున్నాడు. ఏఐ, సెమీ కండక్టర్స్, విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి అంశాలపై దేశంలో చర్చ జరగాలంటున్నాడు. ఇప్పటికైతే ఇది పూర్తిస్థాయి రాజకీయ పార్టీ కాదు అంటున్న అభిజిత్ ముందుగా యువత అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్తున్నాడు. ఏ రాజకీయ పార్టీతోనూ చేతులు కలపబోమని స్పష్టం చేస్తున్నాడు. దేశ రాజకీయ వ్యవస్థ యువతను పట్టించుకోవడం లేదనే భావనతోనే ఈ ఉద్యమం పుట్టిందని పేర్కొంటున్నాడు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఇప్పుడే చెప్పలేం, ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని సమాధానమిచ్చాడు. సోషల్ మీడియా ట్రెండ్గా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా రాజకీయ ప్రత్యామ్నాయంగా మారుతుందా, లేక కొద్ది రోజుల వైరల్ సంచలనంగానే మిగిలిపోతుందా అన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది.